నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. ఒకవైపు పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ కోసం క్యూలు కట్టి ఉంటే మరోవైపు పెట్రోల్ బైక్ వద్దు ఈవీ వెహికల్ ముద్దు అంటూ ఒక అబ్బాయి చాలా హల్చల్ చేశాడు నిన్న. బైక్ వేసుకొని మొత్తం పెట్రోల్ బంకుల లోపలికి వెళ్ళడం, తన బైక్ ని దగ్గరకు చేసి హగ్ చేసుకోవటం, ఆ బైక్ ముద్దు పెట్టేయటం, మిగతా బైకులు వాళ్ళని చూడండి నాది ఈవీ బైక్ కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తిరుగుతున్నానని చెప్పి వాళ్ళని సరదాగా ఆట పట్టించడం, ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి లైవ్ కాల్లో మనతో పాటు ఉన్నాడు. తన పేరు కృష్ణ. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లం ఉందో కాసేపు ఆ ప్రాబ్లం ని పక్కన పెట్టి కొంచెం సరదా ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి ఈ అబ్బాయి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడదాం తనతోటి. అంతే తప్పించి ఇందులో వేరే ఉద్దేశం లేదు, ఎవరిని బాధ పెట్టాలని కానీ లేకపోతే ఇంకా ఏమి టాపిక్స్ లేక మేము ఇచ్చేస్తామని మాత్రం దయచేసి అనుకోకండి. కేవలం జస్ట్ సరదా కోసం. ఎందుకంటే అందరం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాము. గ్యాస్ సరిగ్గా దొరక్క పెట్రోల్ బంకుల్లో గంటలు వెయిట్ చేయటం, అది కూడా ఇప్పుడు పెట్రోల్ బంకులు చాలా క్లోజ్ కూడా చేసేశారు. నో స్టాక్ బోర్డ్స్ కూడా పెట్టేస్తున్నారు. ఇలాంటి టైంలో జస్ట్ చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి ఒక 5 minutes అబ్బాయితో మాట్లాడదాం మనం. కృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫుల్ జోష్తో ఉన్నారు. ఆ బైక్ వేసుకొని పెట్రోల్ బంక్లోకి బయటికి లోపలికి తిరిగేయటం చిన్నపిల్లల్లాగా, అందరినీ ఆట పట్టించడం. నా బైక్ చూసుకోండి, నేను ఈవీ బైక్ నడిపిస్తున్నా, నాకు ఎలాంటి పెట్రోల్ డీజిల్తో పని లేదు, మీరు మొత్తం అంతా క్యూలు కట్టి నుంచున్నారు, నేను ఎప్పుడు క్యూ కట్టాల్సిన అవసరం లేదంటూ మామూలుగా ఆట పట్టించట్లా. మీరు బాగా అనిపించింది, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాము. అంటే సరదాగా అనిపించింది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఇబ్బందులు ఆ క్యూలో నుంచున్నప్పుడు ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళ పరిస్థితి, అసలు వస్తుందో లేదో తెలియదు డీజిల్ పెట్రోల్. తన దాకా వచ్చిన తర్వాత క్లోజ్ చేసేస్తారేమోనని డౌట్. వచ్చినా ఒకవేళ ఫుల్ ట్యాంక్ వేస్తారా లేకపోతే హాఫ్ లేదా 1000 2000 దగ్గరే కన్స్ట్రైన్ అయిపోతారా ఏమీ తెలియదు. అలాంటి టైంలో అంతసేపు బైకులు పెట్టి బంక్స్ లో నుంచున్నప్పుడు మీరు లోపలికి వెళ్ళి వాళ్ళని అలా ఆట పట్టిస్తూ వస్తుంటే వాళ్ళు కూడా నవ్వుతున్నారు. కొంతమంది చూశాను నేను వీడియోలో. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అయిపోయి కాసేపు నవ్వుకుంటారని. అదే ఎందుకు వచ్చింది అలాంటి థాట్ అసలు మీకు? ఎందుకంటే నేను కూడా ఒక మా ఫ్రెండ్ త్రూ వెళ్ళానండి పెట్రోల్ బంక్. వాడి పెట్రోల్ అయిపోతే నేను దోసుకుంటూ వెళ్ళాను అనమాట. తోసుకుంటూ వెళ్ళారా బండిని? నా ఎలక్ట్రిక్ వెహికల్ తో పెట్రోల్ బండి దోసుకుంటూ వెళ్ళాను అనమాట. ఓహో, ఓకే. మీ బండి సపోర్ట్ తీసుకుని అది తోసుకుంటూ వెళ్ళారు. అయితే అలా వెళ్ళాక అందరు లైన్ లో నిల్చోవడం చూస్తుంటే ఇంకా తమాషా అనిపించింది అనమాట. సరే నేను బుల్లెట్ ఉంటది కదా, ఎప్పుడైనా అందరికి నార్మల్ యంగ్ వాళ్ళకి బుల్లెట్ అంటే ఇష్టం కదా. చాలా. అతను కూడా లైన్ లో నిల్చొని చూసేసరికి నాకు కొంచెం ఫన్ అనిపించింది అనమాట. అదానికి కళ్ళద్దాలు ఇస్తున్నా, పెట్టుకో ఎప్పుడైనా పెట్టుకో చూసుకో అని. అక్కడ ఫస్ట్ డాన్స్ వేశారు. డాన్స్ వేసి తర్వాత ఆ అబ్బాయిది కళ్ళద్దాలు తీసి ఆ అబ్బాయికి పెడుతున్నారు. మీది పెట్టారా, ఆ అబ్బాయిది మీరు పెట్టుకున్నారా? నేను నాదే అతను పెడుతున్నానండి. ఓకే. మీ బైక్ డాన్స్ బైక్ మీద కూడా డాన్స్ వేస్తున్నారు మీరు. బైక్ దిగి వేశారు, బైక్ మీద డాన్స్ వేశారు. తర్వాత ఏమో పెట్రోల్ది అది మనకు పెట్రోల్ లేదన్నా డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ట్యాంక్ లేదని నా బండిలో ఉంది చూసుకోవాలి. ఓకే. ఎంత చక్కగా కూర్చొని దాన్ని హగ్ చేసుకున్నారు బైక్ ని. అంటే అందరు నవ్వారండి. నేను ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నప్పుడు ఓహో అందరు నవ్వారు అనమాట. ఏమని? అది డబ్బా వెహికల్ అని తీసుకున్నావు, బ్యాటరీ బండి, అది కూడా తక్కువ 1,50,000 1,70,000 పట్టింది అనమాట. 1 lakh అబోవ్ ఉన్నాయండి బైక్స్. సో 1,70,000 పడ్డప్పుడు అందరు తిట్టారు అనమాట, నీకు అంత సెన్స్ లేదు, బుల్లెట్ వస్తుండే అది వస్తుంది ఇది వస్తుంది అని. బట్ నాకు తెలుసు ఏదో ఒక రోజు నా స్టూడెంట్ లైఫ్ డబ్బులు ఏమి రావు కదండి, ఇంట్లో డబ్బులు అడగాలి. సో ఆ డబ్బులు వద్దని నేను అంతా ఆలోచించుకుని నా బండి తీసుకున్నా. సో ఎవ్రీవన్ లాఫ్డ్ ఎట్ మీ. అప్పుడులో నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతుంది. ఎప్పుడు నేను అందరు కాలేజ్ మరీ చెప్తున్నా, చూడు రీల్ పెట్టినా చూడు ఇప్పుడు నీకోసమే. అదే అండి. ఓకే. ఇప్పుడు అడుగుతున్నారు కొంచెం బండి ఇస్తావా, కొంచెం జాబ్కి వెళ్ళాలి కంపల్సరీ. మీరు ఇయర్గా ఇప్పుడు ఇవ్వని అదే కదా, ఇంకో రీల్ వస్తుంది అప్పుడు. ఎప్పుడు కొన్నారు ఈ బైక్ మీరు? నేను 3 years అవుతుందండి. 3 years అయిందా? అవునండి. ఏం ప్రాబ్లం లేదా? మంచిగా ఈవీ బైక్స్ ప్రాబ్లం ఆల్ గుడ్. కొంచెం అది డేంజరు, ఛార్జింగ్ పెట్టినప్పుడు అది ఇది అని అన్నారు ఆ మధ్యన. అట్లాంటి ఏం లేవండి, ఆల్ గుడ్. ఓకే. ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది మీ బైక్? ఛార్జింగ్ పెట్టుకుంటే 105 kilometers ఇస్తుందండి ఫుల్ ఛార్జ్ కి. అంతకంటే సిటీలో తిరగం కదా ఇంకా. అంతకంటే అదే కామెంట్ లో పెడుతున్నారు 100 kilometers తర్వాత అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తావు అని. సిటీలో నువ్వు నార్మల్ తిరిగి 100 kilometers కానీ ఎక్కువ ఓడు డైలీ. ఒక 50 తిరుగుతాం బాగా తిరిగితే. డైలీ 100 ఏం చేసుకుంటారా? అవును, 100 తిరిగే అంత అసలు ఎక్కడ స్పేస్ ఉంది. అదే ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి, రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది భవన్స్ వివేకానంద కాలేజ్ నుంచి. మీ వీడియో బాగా వైరల్ అవుతుంది తెలుసా మీకు? అంటే నేను నైట్ వర్క్ చేసుకొని పడుకున్నానండి, అప్లోడ్ చేసి పడుకున్నాను నైట్. పొద్దున అలారం రాకముందే ఫోన్ వైబ్రేట్ అవుతూనే ఉంది. కాల్స్ వస్తా ఉన్నాయి.
కాల్స్ వస్తూ ఉన్నాయి. ఏంది ఇన్ని కాల్స్ వస్తున్నాయి, ఏమో తప్పు చేశానా అంటే నేను నైట్ గుర్తు తెచ్చుకున్నాను అనమాట. నీకు బుద్ధిన్నా లేకపోతే ఏం చేసినా ఇన్ని కాల్స్ వస్తున్నాయి అని ఆన్సర్ చేయగానే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినావు, నీ రీల్ పోతుంది ఎవరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వేసుకొని మోడీ గవర్నమెంట్ ఇట్లా చేసిన ఇచ్చారు. ఎవరో నేను అటు ఇటు కాంట్రవర్సీ నా మీద రాగల అని ఓకే ఎవరెవరో కాల్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఓకే మమ్మీ వాళ్ళు ఏమన్నారు? మమ్మీ డాడీ చూసారా? చూసారు ఏమన్నారు? చదువుకోమంటే ఇదా నా పోయి చేస్తున్నా పెట్రోల్ బంక్ లో మజా కరెక్ట్ చెప్పారు. చదువుకోకుండా లేకపోతే ఆ పనులేంటి కృష్ణ గారు? చదువుకున్నాను, అట్లేం లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయా, అయిపోయినాయా? అయిపోయిందండి నాది. ఇప్పుడు యుఎస్ బేస్డ్ వర్క్ అన్నమాట. ప్రాజెక్ట్ చేస్తున్నారా? ప్రాజెక్ట్ చేస్తున్నా. ఓకే ఓకే అయితే ఇప్పుడు ఖాళీయే కాబట్టి ఈ పని చేశారనమాట. ఈ ఖాళీ అప్పుడే నాకు బ్రేక్ టైం దొరికింది అప్పుడు నైట్. ఆ బ్రేక్ టైం లో పోయి అలా రీల్ చేసుకొని వచ్చా. నైట్ ఏ టైం కది? నేను నైట్ షూట్ చేసిన ఒక 11:30 కండి, 10:30, 11 కి పోస్ట్ చేసిన ఒక 2:30 పోస్ట్ చేసిన. ఓహో ఓకే. ఫ్రెండ్స్ అందరూ జ్యూస్ ఫోన్ చేస్తా ఉంటారు, ఇంకా రిలేటివ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. అదే అండి. ఓకే అండి, ఏదైతే నేను కాసేపు అయితే అందరినీ నవ్వించారు. చూడగానే మాకు కూడా సరదాగా అనిపించి కాల్ చేసాం మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈవీ బైక్, ఇంకొకటి ఏంటంటే ఈవీ బైక్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు మీరు చెప్తే కొన్ని క్లియర్ అయ్యాయి, కొన్ని అపోహలు పోయినటువంటి. మొత్తానికైతే ఈవీ బైక్ వేసుకొని రైమంటూ రోడ్ల మీద తిరిగేయండి ఇంకా, ఎందుకంటే మీకు అడ్డు లేదు, మీకు ఏ అవసరం లేదు, పెట్రోల్ ఏ పని లేదు, ఎక్కడ వెయిటింగ్ కూడా అవసరం లేదు మీకు. మన ఉప్పల్ చౌరస్తా కుక్కట్పల్లికి ఇప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. అదే కదా, తిరిగేయండి రైమని. ఓకేనా? Bye. Thank you so much. Thank you so much.